శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 8 ఫిబ్రవరి నుండి 14 ఫిబ్రవరి వరకు మనం చెప్పుకున్నామండి. ఈ వారం రోజులు ఎలా ఉంటుంది 12 రాశుల వారికి. ఇప్పుడు మనం గ్రహాల గురించి తెలుసుకుందామండి. ఏ రాశిలో ఏ గ్రహం ఉందో తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు ఆయన. అలాగే కేతువు సింహరాశిలోను, కుజుడు పరమోచ్చకు వస్తున్నాడు. 23 డిగ్రీస్లో ఉన్నాడండి. పరమోచ్చ వచ్చాడంటే పరమోచ్చం అంటే 27-28 డిగ్రీస్ దగ్గర ఆయన ఎగ్జాల్టేషన్, మ్యాక్సిమం ఎగ్జాల్టేషన్ ఉంటాడు అనమాట. అక్కడ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి మంచి ఫలితాలు ఇస్తాడు. ఆయన మకర రాశిలో చంద్రుడితో కలిసి ఉన్నాడు. సో ఇది ఒక కాంబినేషన్ అండి. చంద్రుడితో కలిసి ఉండడం గొప్ప అదృష్టము. అంతేకాకుండా రవి కూడా మీ రాశిలోనే ఉన్నాడు. రవి కుజులు మకరంలోను, బుధ శుక్ర రవి 13th నుంచి రవి కూడా రాహు దగ్గర రవి కూడా వచ్చేస్తున్నాడు. అంటే బుధ శుక్ర రాహువులు ఉన్నారు. అలాగే 13 నుంచి అంటే ఎండింగ్ ఆఫ్ దిస్ వీక్ నుంచి రవి కూడా 4 గ్రహాలు అవుతాయి. సో అది పక్కన పెడితే ముఖ్యంగా శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు, జలతత్వ రాశిలో ఉన్నాడు. అంటే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయండి. నీటి వలన ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు జరుగుతాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఇది ఇబ్బంది పడతాము, కుటుంబ పరంగా ఇబ్బంది పడతాము అని మనం అనుకుంటూ ఉంటాం కేతు ప్రభావం వల్ల. కానీ సెకండ్ హౌస్ లార్డ్ మీకు బాగున్నాడు కదండి. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కగా బ్రహ్మాండంగా ఉంటారు. కుటుంబంలో సఖ్యత, కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. కాకపోతే అంటే మీరు రావాల్సిన సంపదలు కానీ, అయితే సినిమా రంగంలో పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలోని వారికి ఏదో అడ్డుపడ్డము, వెనకబడిపోతూ ఉండము, రావాల్సిన అవకాశాలు తగ్గిపోతూ ఉండము జరుగుతూ ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదండి. అంతేకాకుండా మీరు చేసి కష్టపడ్డందుకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది, డబ్బులు వస్తాయి. కానీ మీ తోబుట్టువుల్లో మీకు ఒకరికి ఒంట్లో బాగుండిపోవడము జరుగుతుందండి. ముఖ్యంగా తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ. అయితే మీరు ప్రయాణంలో కూడా ఆలస్యం అయిపోవడం, మీకే కూడా ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఉన్నాయి. భయపడకండి. చిన్న చిన్న అవకాశాలే, చిన్న చిన్న ప్రాబ్లమ్సే. ఏదేమైనా మీ మదర్ గారికి చాలా బాగుంటుంది. చదువులో ఆటంకాలు లేకుండా బాగుంటుంది. కొత్త కొత్త వాహనాలు, గృహాలు, ఇళ్ళు అంటాం కదా, అవి రావడము. అలాగే రైతులకి పంటలో నష్టాలు లేకుండా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడము, ఆదాయ వనరులు పెరగడము, మ్యూజిక్ డైరెక్షన్లో ఉన్న వారికి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, సంగీతంలో ఉన్న సాధన చేసే వారికి కూడా ఈ వారం చాలా బాగుంది. ముఖ్యంగా వేదశాస్త్ర అభ్యసిస్తారు చూసారా, అంటే వేదశాస్త్రంలో అంటే డెవలప్మెంట్స్ అయ్యే వారికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా సంతాన విషయాలు ఏమాత్రం ఇబ్బంది పడరు. ముఖ్యంగా సప్తమ స్థానంలో రవి ఉన్నాడంటే మనం ఏమనుకుంటాం, మీకు కుజరవులు సప్తమంలో అంటే అస్సలు మంచిది కాదు. అవునా, నిజంగా మంచిది కాదండి. అంటే జనరల్గా మన జాతకాల్లో కూడా చూసుకుంటూ అంటే రవి సప్తమంలో ఉన్న, కుజుడు సప్తమంలో మంచిది కాదు అనుకుంటాం. కరెక్టే, దోషం. కానీ మీకు ఏంటంటే ఇక రవి ప్రభావం వలన అప్పుడే పెళ్లి చేసుకోవాలని అనిపించకపోవడము, ఆలస్యం అయిపోతూ ఉండడం పెళ్లిళ్ళు, భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, ఏదో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడము, ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రభావాలు జరగడానికి అవకాశం ఉంది. కానీ సప్తమ స్థానంలో అత్యంత రాజకారకుడు 10th హౌస్ లార్డ్ కుజుడు ఉచ్చ స్థితిలో మ్యాక్సిమం అంటే 24 డిగ్రీస్లో ఉంటాడు. అంటే పరమోచ్చ దగ్గర అవుతూ ఉంటాడు. అంటే మంచి శుభాలితాలు ఇవ్వాలి కదా, ఇస్తాడు. అంటే మంచి మంచి సంబంధాలు రావడము. అంటే 10th హౌస్ లార్డ్ సప్తమంలో అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంటే అర్థం ఏంటంటే మీరు పెళ్లిళ్ళు చేసుకుని ఫారిన్ వెళ్ళిపోవడమో, అంటే ఫారిన్ సంబంధాలు రావడమో, ఫారిన్ నుంచి ఇక్కడికి వచ్చి అంటే మీరు ఏ ప్రదేశంలో ఉంటారో ఆ ప్రదేశం, ఇక్కడ అంటే ఇండియా అనుకోవచ్చు, పెళ్లిళ్ళు చేసుకోవడమో అవి ఖచ్చితంగా మీ జాతక ప్రకారం జరుగుతుంది. ఏదేమైనా మీకు ఈ రాశి వారికి సడన్ గెయిన్స్ ఉన్నాయండి. తలవంతలంగా ఆస్తిపాస్తులు రావడము, అంటే మీ భూములు రావడము, లేకపోతే లా రిలేటెడ్ కోర్టు సంబంధించిన విషయాల్లో మీకు గెలవడము జరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తుంటారు. పురాణ పురుషులు అంటారు సరా, మన స్వామి వాళ్ళని, గురువుగారిని, పీఠాధిపతుల్ని వాళ్ళు కలవడము, తీర్థయాత్రలు చేయడము, భార్య భర్తలు కలిసి ఇద్దరు కూడా తీర్థయాత్రలు చేస్తారు. అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయంటే ముఖ్యంగా ఏంటంటే మీరు చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి
అంశం ఏంటంటే కష్టపడాలి. కుజుడు చూస్తున్నాడు కాబట్టి గవర్నమెంట్ సంబంధించిన వాటిలోనూ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి చాలా మంచి అనుకూలవంతమైన కాలం. కష్టపడండి. ఆడవాళ్ళకి చెప్తానండి, చక్కగా మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ఈ వారం మొత్తం మీకు ఖర్చులు అధికంగా ఉన్నాయండి. దేవుడి దర్శనం కోసము, తీర్థయాత్రలు చేయడం కోసము, మీకు అంటే దేవుడి దర్శనం కోసం అంటే అర్థం ఏంటంటే ఎక్కువగా మీరు టెంపుల్స్ చూడడము జరుగుతుందండి. దానివల్ల డబ్బులు ఖర్చు పెడతారు. పైగా మీకు 9th హౌస్ లార్డ్ కూడా 12th హౌస్లో ఉండి 9th హౌస్ ఉన్నాడు. సో కర్కాటక రాశి వారి 99% వాళ్ళు ఫారిన్ కంట్రీస్ ఎక్కువ తిరుగుతుంటారు. మీరు చూసుకోండి, విదేశాలు వెళ్ళే వాళ్ళు చాలా మంది కర్కాటక రాశి వాళ్ళు ఉంటారు. కర్కాటక లగ్నం వాళ్ళు కానీ కర్కాటక రాశి వాళ్ళే ఉంటారు ఎక్కువ. సో ఇది ఒక అద్భుతం అండి. అంటే వాళ్ళ పర్సనల్ పనులు కానీ, వ్యాపార పనులు కానీ, చదువు రీత్యా విదేశాలు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా డాక్టర్స్ సంబంధించిన విద్యలోను, ఇంజనీరింగ్ అండ్ లా, మాస్టర్స్ ఇన్ లా ఉంటారు కదా, వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ అవకాశాలు ఫారిన్ వెళ్ళడానికి ఎక్కువ వాళ్ళకి ఉన్నాయి. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని మీరు ఫోన్ చేయొచ్చండి. ఆది ఆస్ట్రాలజీ ఫోన్ చేయొచ్చు. లేకపోతే మీరు ఒకవేళ నేను బిజీగా ఉంటే మీరు కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, వాట్సాప్లో మీరు మీ మెసేజ్లు పెట్టచ్చు. నేను మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, ఇటువంటి అన్ని రకాలైన ముహూర్తాలు కూడా మనం చేస్తూ ఉంటాం. మంచి మంచి ముహూర్తాలన్నీ చేస్తూ ఉంటాం. గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే నేమింగ్ సెరమనీ అంటాం కదా, పేర్లు పెట్టడము, అంతేకాకుండా చాలామందికి పెళ్ళిళ్ళ ముహూర్తాలని, అలాగే ఒడుగు ముహూర్తాలు అలాగే మనం చేస్తూ ఉంటాం. మన ఆది అస్ట్రాలజీ నుంచి నేనే చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఏమైనా అవకాశం ఉంటే చేయించుకోండి. ఇంకోటి ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఈ 3 ఉండాలండి కంపల్సరీగా. ఉంటే ఖచ్చితమైనటువంటి యాక్యురసీ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించేవాళ్ళు, వీసా స్టాంపింగ్ కోసం ప్రయత్నించేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరి కోసము మీరు చేస్తున్నామంటే మీకు ఏది అవకాశం, మీరు ఏదో తెలుసుకోవాలనుకుంటే దాని ఫీల్డ్ మనం తెలుసుకొని చెప్దాం. సో ఇది పక్కన పెడితే మీరు ఈ వారం మొత్తంలో అంటే 12 రాసుల వారికి చెప్పదగ్గ సూచన అంటే పరిష్కార మార్గాలు ఏముంటాయి అంటే కంప్లీట్గా మన యొక్క చెడు ప్రభావాలు తొలగిపోవండి. కాకపోతే అంటే కొన్ని చెడు ఫలితాలు అనేవి రాకుండా భగవంతుడు మనం కాపాడుతూ ఉంటాడు. అందులో ముఖ్యంగా ఈ నెలలో 13వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది. 14ని శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి పూట మీకు తెలియదు ఏముందండి, శనీశ్వరుడు ఉన్న రాసుల వారు అంటే 12 రాసుల వారు చేసుకుంటే శనీశ్వరుడి తైలాభిషేకం చేయించుకోవాలి. తిరునల్లారు కొంతమంది వెళ్తూ ఉంటారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే స్వామి ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన, అంతేకాకుండా 11 ప్రదక్షిణాలు కూడా ఆంజనేయ స్వామి దగ్గర చేయడము. ఎవరైతే వెంకటేశ్వర స్వామి దగ్గర శనివారం 7 శనివారాలు ఇలాగ దీపారాధన చేస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి అదృష్టం కలుగుతుందని, ఎటువంటి చెడు ప్రభావాలు శని వల్ల కలగవని చెప్తూ ఉంటారు, శాస్త్రం చెప్తుంటుంది. అంతేకాకుండా శని దోషం పోవాలంటే కూడా శివాభిషేకాలు ఎక్కువ చేయించుకోవడం మంచిది. సోమవారం అదొకటండి. ముఖ్యంగా ఈ శనీశ్వరుడి ప్రభావం ఉంది కాబట్టి అంటే ముఖ్యంగా ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది. ముఖ్యంగా మీ మేషరాశి గురించి చెప్పుకుందాం. మేషరాశి వాళ్ళకి శని 12వ భావంలో ఉండడం వలన, 7వ స్థానంలో కన్యారాశి వారికి ఉండడం వలన, సింహరాశి వారికి 8వ స్థానంలో ఉండడం వలన, ఇంకా ధనురాశి వారికి 4th భావం అర్ధాష్టమ శని ఉండడం వల్ల వీరికి కొద్దిగా శని వల్ల ప్రభావాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ప్రభావాలు అంటే దుష్ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు చేసుకునే పూజలే ఆధారపడి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ నెలలో కూడా మనకి మహాశివరాత్రి వస్తుంది. ఆ రోజు శివరాత్రి పూట ఉపవాసం ఉన్న స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడము, ఉపవాసం ఉండడము, స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడము, ఆ రోజు అంతా మనం అంటే మీకు జాగరణ అంటాం కదా, చేయించుకోవడము, శివ పార్వతుల కళ్యాణం చేయించుకోవడము, అలాగే స్వామివారికి పువ్వులతోనూ పత్రాలతోనూ పూజ చేసుకోవడం వలన అంటే జన్మానికి శివరాత్రి అంటాం కదా, అది చాలా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం కూడా చెప్తారు. ఈ విధంగా ఉన్నాయండి. 12 రాశి వారి వరకు కూడా మీకు తోచిన విధంగా మీకు దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి దేవుణ్ణి, లేకపోతే మన ఇంట్లోనే మనం దూరం వెళ్ళినప్పుడు మన ఇంట్లోనే ఆంజనేయ స్వామిని పూజించడం, శివుడిగా పూజించడము, అమ్మవారు లలిత సహస్రనామాలు ఉన్నాయి సరే అవి చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెప్తాం.